ఉంటుంది. పౌరుషానికంటే కాదు, ఆ పౌరుషాన్ని దేనికోసం ఉపయోగించాలి, ఆ పౌరుషాన్ని మన పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపయోగించాలి, ఆ పౌరుషాన్ని రాజకీయ ఎదురు కోసం ఉపయోగించుకోవాలి, ఆ పౌరుషాన్ని ఆర్థికపరంగా ఎదురు కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇందాక పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్గాలు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. మరియు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో యాదవులు మొత్తం కూడా ఒక ప్రధానమైనటువంటి బీసీలో ఒక ప్రధానమైన శక్తి. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా యాదవులు లేనటువంటి గ్రామం లేనటువంటి పరిస్థితి. కాబట్టి యాదవుల చైతన్యవంతం కావాలి. యాదవుల చైతన్యవంతం కావాలంటే విద్యపరంగా ఎదగాల్సిన అవసరం ఉంది, రాజకీయ పరంగా ఎదగాల్సిన అవసరం కూడా మీ అందరికీ మనం చూస్తాం. నేను చెప్తానంటే పల్నాడు ప్రాంతం విషయంలో తెలియదు కాదు, బాధేస్తుంది. మీ యొక్క పల్నాడు సంబంధించిన మాధ్యమ ప్రాంతాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎవరి కోసమో, ఎవరి పదవుల కోసం, ఎవరి కాపాడు కోసం, రాష్ట్రం కోసం అన్ని విధాలుగా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ కాపాడడం కోసం మీరు బలిపత్తులు కాకాటం కూడా మేము మనం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం చూసినట్లయితే ఎక్కడ లేదు జిల్లాకు సంబంధించుకోవడం, పల్నాడు ప్రాంతంలో మాచల ప్రాంతాలు మరి ముఖ్యంగా యాదవ సంబంధించిన గ్రామాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకు మీరు కొట్లాడుతున్నారు, ఎందుకు మీరు తగులు పెట్టుకుంటారు, ఎందుకు వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం మిమ్మల్ని పౌరులుగా ఉపయోగపెట్టుకుంటే ఎందుకు ఆలోచించడానికి కూడా యాదవ సంబంధిత ఆ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మనం చేస్తున్నాం. నేను కూడా ప్రయత్నం చేశాను. ఆ గ్రామాల సంబంధించి పిలిచి మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా పౌరుషానికి వెళ్ళి ఏ మాత్రం కూడా కూర్చోలేదు. కాబట్టి ఒక్క తరవ ఇక్కడికి వచ్చే పెద్దలు కూడా చెప్పండి, చూడండి. ఎందుకంటే పల్నాడు ప్రాంతం రక్షణ కాపాడడానికి నిలవైనప్పుడు కూడా ఒక్క తరవ ఆలోచిస్తే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక విధాలుగా చదువుకోండి, ఆర్థికంగా ఎదిగారు, ఇతర దేశాలు ఎదిగారు. వాళ్ళ పిల్లల సైతం కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళ పిల్లల సైతం గ్రామాల్లో లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక తరం మీరందరూ కూడా ఆలోచించండి. ఏ విధంగా కులాలు ఎదిగారు, ఏ విధంగా ఎదిగారు, వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలా, వాళ్ళ ఆలోచన విధానాలు తీసుకోవాలా, వాళ్ళు ఏ విధంగా కుటుంబ పక్షులు కష్టపడుతున్నారు, ఏ విధంగా తగులు లేకుండా ఐక్యమత్యంగా కులం ఎదుగుతుందనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటే, మేము అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకటే. ఎందుకంటే ఈ రోజున నేను ఎమ్మెల్యేనా, భవిష్యత్తు ఎమ్మెల్యేనా కూడా అది మొత్తం కూడా యాదవులకు ఆశీర్వాదం కోసం మిమ్మల్ని చూసి మాత్రమే మమ్మల్ని ఎమ్మెల్యే చేసే విషయం కూడా మీ అందరికీ మనం చూస్తాం. ఎందుకంటే 1999 సంబంధించి ఈ జిల్లాలో 50 పెద్దలతో అనేక మంది కూడా ఆ రోజునటువంటి యాదవులకు సంబంధించినటువంటి అలా గోపాలరావు గారు కానివ్వండి, విష్ణు గారికి సంబంధించి కానివ్వండి, కృష్ణమూర్తి గారికి సంబంధించి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకే మాట మాట్లాడారు. అయ్యా ఇంతవరకు కూడా ఈ జిల్లాలో ఒక యాదవులుగా చూడలేదు, నువ్వు తప్పనిసరి కూడా యాదవుల కోసం పనిచేస్తే అవసరం లేదని కూడా ఆ రోజు సంబంధించి కారపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు పలానా ప్రాంతాల నుండి మార్చిన ప్రాంతాల నుండి కూడా వేలాది మంది వచ్చి ఆశ్రయించిన పరిస్థితి మార్చిన ప్రాంతాల దృష్టితో మీకు మనం చేస్తున్నాం. అంటే ఈ పదవనేది ఈ రోజు మాకు ఎమ్మెల్యే అవుతున్నామన్నా, ఎంపీ అవుతున్నామన్నా, ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి పదవి ఇస్తున్నారు కూడా అది యాదవులు చూసి ఇస్తున్నారనే విషయం కూడా గమనించమని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి మన బాధ్యత ఈ రోజు మేము చూస్తున్నాం. సుదూర ప్రాంతాల నుండి కూడా వంశీకృష్ణ గారు శాసనసభలో ఇక్కడికి రావడం జరిగింది, విశాఖపట్నం ప్రాంతం నుంచి. అదేవిధంగా రామకృష్ణ గారి సంబంధించి కూడా హైదరాబాద్ రామకృష్ణ గారు రావడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ గారి సంబంధించి కానివ్వండి, మరి భగత్ శాసనసభ మాజీ శాసనసభ్యుల సంబంధించి కానివ్వండి, సుదూర ప్రాంతం రాగలిగారంటే వాళ్ళ ఉద్దేశం యాదవుల మొత్తం ఎదగాల, యాదవులు అన్ని విధాలుగా ఎదగాలన్నటువంటి ఆలోచన ఉంది. మీరందరూ కూడా చైతన్యవంతం చేయాలా, మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలా. మనందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యను పరిష్కరించినటువంటి కూడా 4 మాటలు చెప్పడం కోసం సుదూర ప్రాంతాలను కూడా ఇక్కడికి నాటకం నిర్మించుకోవడం మీ అందరికీ మనం చేస్తాం. మీరందరూ ఒకసారి ఆలోచించండి. పలానా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అయినప్పుడు కూడా మనలో ప్రాంతం మనందరికీ కూడా అన్ని విధాలుగా ఎదగాల. ఎందుకంటే మనం కూడా ఈ ప్రాంతంలో అనేక విధాలు కూడా వ్యాపార
పని కానివ్వండి, రాజకీయ కానివ్వండి ఎదగాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఒక కథ ఆలోచిస్తే స్థానిక సంస్థలు ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీపీలకు సంబంధించి కూడా ఆ 5 సంవత్సరాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే మనకున్న నాయకత్వాన్ని ఎందుకంటే చిన్న విషయం కాదు. సర్పంచ్ చేస్తాం, ఎంపీపీ చేస్తాం, ఎమ్మెల్యే చేస్తే చిన్న విషయం కాదు. నాయకత్వం అనేది ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కష్టమైన నిష్ఠూరమైనా సరే నాయకత్వంగా నిర్మాణంతో వస్తుంది కూడా మీ అందరికీ మనం చేస్తాం. అందుకని ఒక ఆలోచన చేశాం. బీసీలకు సంబంధించిన నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకత్వం ఎదగట్లేదనే విషయం కూడా మనం అందరూ చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి ఒకే తరవ 5 సంవత్సరాల పాటు మాత్రమే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ద్వారా మనం వచ్చేట్లయితే నెక్స్ట్ మనం కాదు, మనకు అవకాశాలు అవసరం కూడా అదేవిధంగా కూడా 1-2 పర్యాలు కనుక మనం చేసినట్లయితే తప్పనిసరిగా నాయకత్వం సంబంధించి ఎదిగే అవసరం అనిపిస్తుంది కూడా. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలుగుతాం. స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా 2-3 పర్యాలకు సంబంధించి రిజర్వేషన్ ఉండాలా. అప్పుడు మాత్రమే బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పెంపొందడానికి అవకాశం ఉందేస్తుంది. ఆయా నాయకత్వం సంబంధించి కూడా 2-3 పర్యాలు ఉండాల్సిన విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అందరికీ మొదలు ఒకసారి ఆలోచించారు. ఎందుకంటే మాత్రం సమాజం ప్రకారం మీరందరూ కూడా దృష్టిస్తామని, ఎందుకంటే ఇటీవల సంబంధించి ప్రభుత్వ పరం కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి యువకులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన అందరూ కూడా అనేకమైన చిన్న పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి కూడా పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటికే రాయవరం దగ్గర ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా నిర్మించున్నారు. నేను అక్కడ మనం చేసుకున్నటువంటి యువకులకు సంబంధించి కానివ్వండి, చదువుకున్నటువంటి పిల్లలకు సంబంధించి కానీ మనం చేస్తాం. తప్పనిసరిగా ఆ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న తరగతి ప్రతి పరిశ్రమలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకోండి. మీ అందరికీ మనం చేస్తూ ఇప్పటికే కావాలనిపించలేదు. నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరందరూ ఐక్యంగా ఉండాలి. ఈరోజు మనం సమాజానికి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా పనిచేస్తూ వచ్చాం. దేనికి వచ్చాం? మనం మన ఐక్యత చాటకు వస్తాం, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడం కోసం. మనందరినీ కూడా కలిసిమెలిసి ఉండాలా. మనమందరూ కూడా రక్తం కాబట్టి మనమందరూ కూడా అన్ని విధాలుగా ఎదగాలనేటువంటి ఆలోచనలు వచ్చాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఎందుకంటే 1999 సంబంధించి కూడా నేను ఎన్నికైన దగ్గర నుండి కూడా ఈ ప్రాంతం నుండి ఎవరు వచ్చినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ కార్యక్రమం వచ్చినప్పుడు కూడా సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి కూడా తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా మీ అందరికీ కూడా అన్నదండగా ఉంటారు చెప్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక వాళ్ళందరూ కూడా కూర్చొనే విధంగా ఏదైనా తప్పప్పుడు ఉంటే కూర్చొని మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేసుకునే మీరందరూ కూడా సహకరించండి. అవసరమైతే ప్రజలు కలిసి కూడా ఆ 2 గ్రామాలతో మంచి వాళ్ళ వ్యక్తిగత కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం అని కూడా ప్రజలందరూ మనం మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్, ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు అమ్మదలిసిన వారు, కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి. మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును. ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును, కొనబడును. సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్, శ్రీశైలం రోడ్, ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. మేనేజింగ్
పార్ట్నర్స్ మస్తానవలి, తోట సుబ్బారావు, నాన్నయ్య యాదవ్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849543158. మరొక నెంబర్ 9000089133. ఇంకో నెంబర్ 9866692708. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. అడిగుప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం. శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించును. అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు, వంట సామాన్లు, టేబుల్స్, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, కూలింగ్ వాటర్, పెరుగు బకెట్స్, మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును. దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరైటర్ ఈర్ల సురేష్. ఫోన్ నంబర్ 9133641934. మరొక నంబర్ 6302283007. ఇంకో నంబర్ 8125218986. దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్, మాచెల్ల. చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్. వెంకీ హెయిర్ స్టైల్స్. వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచెల్ల. యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్, చిన్నారులకు బేబీ కటింగ్, చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును. వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచెల్ల. మాచెర్ల ప్రాంత ప్రజలకు శుభవార్త. పల్నాడు క్రేన్ సర్వీసెస్. పల్నాడు క్రేన్ సర్వీసెస్. పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి 150 టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు. అందుబాటు ధరల్లో అన్ని వేళలా సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్, డేరంగుల పరమేశ్వరరావు. మరిన్ని వివరాల కోసం 7095454347. మరొక నంబర్ 9908753362 నెంబర్లను సంప్రదించగలరు. మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్, సాగర్ రోడ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు. 24 గంటలు అందుబాటులో కలవు.